రంగారెడ్డి జిల్లాలో ఈ డక్కలి 12 మెట్ల కిన్నెర కళాకారులు ఒక 15-20 మంది కిన్నెర కళాకారులు ఉన్నారు. 75 సంవత్సరాలు గడుస్తోంది స్వాతంత్రం వచ్చి. అంటే ఈ కళని అంతరించిపోతున్న కళని కూడా కాపాడుకున్నటకు దాన్ని కాపాడుతూ దాన్నే ఆచరిస్తూ ఈ ఒక కిన్నెర్ని నమ్ముకొని నడుస్తున్నటువంటి ఈ డక్కలి కిన్నెర కళాకారులకు ఇంతవరకు గూడు అనేది లేకపోయింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో కూడా సొంత ఇంటి స్థలం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, 3 ఎకరాల భూమి కానివచ్చు, 10 లక్షల స్కీమ్ అన్నారు. అలా ఎన్నో పెట్టారు స్కీములు. కానీ ఏ ఒక్కటి కూడా మాకు అందకపోవడం బాధాకరం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మా డక్కలి 12 మెట్ల కిన్నెర కళాకారులపై దయ ఉంచి మా పిల్లలకు పరీక్షలు లేకుండా గురుకుల పాఠశాలల్లో నేరుగా 5వ తరగతి నుంచి డైరెక్ట్గా హాస్టల్లో జాయిన్ చేయించుకునే విధంగా మాకు సొంత నివాసస్థలిగా ఉండటానికి ఒక 50 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఇక్కడ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా కళాకారులకు పెన్షను, మా పిల్లల భవిష్యత్తు కార్యాచరణ కోసం మేము ముఖ్యమంత్రి గారితో మా బాధ వినిపించుకోవాలని వచ్చాం. మీడియా మిత్రుల పెద్దలు గౌరవనీయులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క న్యూస్ ద్వారా మాకు ముఖ్యమంత్రిని కల్పించే విధంగా మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అంతరించిపోతున్న ఈ డక్కలి కిన్నెరని కాపాడుకోవాలంటే ఇప్పుడు టీవీ, మీడియా, సెల్లులో ఎన్నో వచ్చినాయి కాబట్టి సినీ రంగ ప్రవేశం ద్వారా అయితేనే అది పెద్ద ఎత్తున గుర్తింపు ఉంటుంది. దాన్ని ఇంకా మా భావి తరాలకు మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి పండుగ సాయన్న కథ, బండ్లోళ్ళ కుర్మన్న, మీరే సాబ్ది, ఇంకా లంబాడి రామన్న, దేవుని ఒగ్గు కథ పాటలు, కొంటె పాట, కోలాట పాటలు, ఇలాంటి ఎన్నో పాటలు కట్టినాయి 12 మెట్ల కిన్నెర. కానీ మా కులం పైన ఒక కవిత్వం కానీ, పాట పద్యం కానీ చెప్పలేదు. మేము మాదిగలని ఆశిస్తూ గత 75 ఏళ్ళు కాదు, మా పుట్టుపూర్వకం నుంచి కూడా మాదిగలని ఆశించే బతుకుతున్నాం. మాకు ఉద్యోగం, చదువు, సంధ్యలు లేకపోయినా మా వంతు మేము నడుస్తూ మాతోటి ఉన్న ఉపకులాలతో ఎంటో పెట్టుకొని మా బతుకు బాధ్యతలన్నీ తెలియజేసుకున్నా కూడా ఇప్పటికీ ఎలాంటి ఈ సహాయ సహకారాలు అందలేకపోవడం మాకు చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సార్ గారు చేస్తారని గట్టి నమ్మకం అయితే కలిగింది. మాకు ముఖ్యమంత్రి గారు చేస్తారని, సినీ ప్రవేశంలో కిన్నెర కళాకారులకి ఒక అవకాశం కల్పించాలని కోరుతూ మీడియా మిత్రుల ద్వారా మేము 10,000 నమస్కారాలు తెలియజేస్తూ మా డక్కలి కళని కాపాడుకున్నటకు, మా డక్కలోళ్లకు, మా డక్కలి పిల్లల చదువు భవిష్యత్తు కార్యాచరణని మేము ముందుకు సాగింపు చేసుకోవాలంటే మాకు గూడు ఖచ్చితంగా ఉండి తీరాలి. చెట్టు మీద పక్షికి ఒక గూడు ఉంది, కానీ మాకు ఇప్పటికీ కూడా వేసిన ఎల్లయ్య గొంగడి వేసిన కాడ అన్నట్టుగానే ఉంది. మాకు ఇండ్లు కానీ, భూమి కానీ, ఆస్తులు కానీ మాకంటూ ఏవి లేవు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి సార్. ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ముందు వరుసలో డక్కలి కళాకారులతోనే మొదలు పెట్టాలని చెప్పేసి మీకు శతకోటి నమస్కారం, మీ పాదాలకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మా డక్కలి కళాకారుల బీద కళాకారులం మేము పెంట దిబ్బల మీద అంటరాని వారిగానే చూపబడుతున్నాం. కనీసం మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాకు ఒక నమ్మకం ఏర్పడింది. దాంట్లో మేము కూడా కొంత భాగ్యస్వాములం అయ్యాం. కాబట్టి మాకు ఇది ఇంటి స్థలం ఖచ్చితంగా ఒక గూడు అనేది కల్పించి మమ్మల్ని ఆదుకోగలరని మేము కోరుతూ ఉన్నాం.